మొత్తానికి సంక్రాంతికి వెళ్ళడానికి అందరూ కూడా రెడీ అయిపోయారు. సంక్రాంతి పండగకి ఊరు వెళ్తున్నారా? సో ముఖ్యంగా బస్సులన్నీ కూడా రెడీ అయిపోయినాయి. సో ప్రస్తుతం మనమైతే కేబీహెచ్‌బీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం కేబీహెచ్‌బీ దగ్గర కట్టుదిట్టమైన భద్రతతో పాటు వెహికల్స్‌ని కూడా ఏదైతే గవర్నమెంట్‌కి సంబంధించి ఇప్పటికే దాదాపు 6,000 వెహికల్స్ అంటే 6,000 బస్సులను కూడా స్పెషల్ బస్ వేశారు. దాంట్లో 5,000 బస్సులు కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద పనిచేస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆంధ్రాకు వెళ్ళే వారికి ఇక్కడ నుంచి దాదాపు 200 స్పెషల్ బస్సులు అయితే వేసామని కూడా చెప్తా ఉన్నారు. సో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మొత్తం చూడొచ్చు, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అంతా కూడా పెద్ద ఎత్తున పహారా కాస్తూ ఉన్నారు. సో ఇది బస్ స్టాప్ దగ్గర ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎప్పటికీ అంటే వచ్చిన వాళ్ళని డైరెక్ట్గా బస్సు రాగానే వాళ్ళని అందరినీ ఎక్కించి సో ఆ బస్సుని ముందుకు పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బస్ స్టాప్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్ కానీ ట్రాఫిక్ అంతరాయం కానీ కలగకుండా, అలాగే రోడ్డు పైన కూడా ఎలాంటి అంతరాయం ప్రైవేట్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ ఏవి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టంగా అయితే పంపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పటికే దాదాపు అన్ని హైవేలు ఏదైతే హైవేల పైన నందిగామ హైవే కావచ్చు, అలాగే ఏదైతే ఈ ఎల్బీ నగర్ దగ్గర నుంచి కూడా చౌటుప్పల్ వెళ్ళే దారి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. మెల్లగా ఒక 10-20 స్పీడ్తో మాత్రమే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ ఆ రూటును కాక వేరే రూట్ ఏదైతే ఈ చౌటుప్పల్ రూట్ కాకుండా అలాగే భువనగిరి అలాగే ఉప్పల్కి సంబంధించి ఉప్పల్ నుంచి కూడా భువనగిరి రూట్లో మీరు వెళ్ళవలసిందిగా ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏ రూట్లు ముఖ్యంగా విజయవాడ హైవే మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. దాదాపు వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుండడంతో దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతోనే వెహికల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి. చాలా తీవ్ర ఇబ్బందులు అయితే అక్కడ పడుతూ ఉన్నారు. వీలైతే మ్యాక్సిమం ఒకవైపు మీకు వీలైతే ఆ రూట్ని అవాయిడ్ చేయండి. ఏదైతే విజయవాడ హైవే ఉందో అది అవాయిడ్ చేయండి. NH65 కావచ్చు, అలాగే భువనగిరికి సంబంధించిన హైవే కూడా అటువైపు వెళ్ళండి. ఏదైనా ప్రత్యామ్నాయ హైవేలు ప్రత్యామ్నాయ రోడ్లలో వెళ్ళండి అంటూ కూడా ఇప్పటికే పోలీసులు అటు అధికారులంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే సజ్జనార్ కూడా ఒకవైపు మీరు సంక్రాంతికి వెళ్ళే సమయంలో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున మీరు స్టేటస్లు పెట్టుకోకండి. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించకండి. సో ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే 100కి ఫోన్ చేయండి. అలాగే మీ దగ్గర అంటే మీరు ఊరికి వెళ్తారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లు ఏవైనా విలువైన వస్తువులు ఉంటే అది బ్యాంకులో డిపాజిట్ బ్యాంక్ లాకర్లో దాచుకోవాలంటూ కూడా ఇప్పటికే సజ్జనార్ అందరికీ చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానం ఉంటే 100కి ఫోన్ చేయాలంటూ కూడా సజ్జనార్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవైపు కట్టుదిట్టమైన భద్రత, అలాగే ట్రాఫిక్ కూడా అంటే ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా అనే ఇదిలో ఇప్పుడు ఆంధ్ర మొత్తం అన్ని రోడ్లు కూడా విజయవాడ హైవే వైపు అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. మొత్తం ఉప్పల్ నుంచి ఇటు ఏదైతే బాల్నగర్ కావచ్చు, ఇటు హైటెక్ సిటీ కావచ్చు, మొత్తం కూడా ఏదైతే ఎల్బీ నగర్ కావచ్చు, మొత్తం అన్ని రోడ్లు కూడా అటు మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపే వెహికల్స్ అన్నీ కూడా వేల సంఖ్యలో మొత్తం కూడా వెళ్తూ ఉన్న దృశ్యాలు అయితే మీరు చూడొచ్చు. ముఖ్యంగా భద్రతకు సంబంధించి అలాగే ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ ట్రావెల్స్కి సంబంధించి చాలా ఘటనలు జరగడం, సో ఆ ఘటనల నేపథ్యంలోనే అటు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా కూడా ఇప్పుడు ఈ బస్సులను అన్నింటినీ కూడా బిజినెస్, దాంతోపాటు డ్రైవర్లకు శిక్షణ కావచ్చు, డ్రైవర్లకు లెక్చరర్స్ కావచ్చు, అన్నీ కూడా డ్రైవర్లకు ఇచ్చినారు. సురక్షితంగా వెళ్ళాలి, ఎందుకంటే ఒకరు కాదు, 2 డ్రైవర్స్తో పాటు 2 క్లీనర్స్ అంతా మొత్తం కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి అన్నీ కూడా తనిఖీ చేసి పంపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. గవర్నమెంట్ తరపు నుంచి అన్ని క్షుణ్ణంగా ఏదైతే ఎంతమంది టికెట్ బుక్ చేసుకుంటే వారందరినీ బస్సు ఎక్కించి దానికి సంబంధించి అంటే డ్రైవర్లు ఏమైనా తాగి ఉన్నారా, మద్యం సేవించి ఉన్నారా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ అంతా కూడా చెక్ చేస్తూ ఉన్నారు. సో మనమైతే ప్రజెంట్ ఇప్పుడు కేబీహెచ్‌బీ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ మొత్తం కూడా చూడవచ్చు, బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎన్ని బస్సులు వచ్చినా కానీ సరిపోని పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ముఖ్యంగా దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి ప్రైవేట్ బస్సులు దాదాపు
మామూలుగా అయితే ప్రైవేట్ వెహికల్స్లో అయితే ప్రైవేటు లగ్జరీ అంటే ఏదైతే ఈ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయో వాటికి సంబంధించి కనుక నార్మల్ సిట్టింగ్ అయితే దాదాపు 500 ఉంటుంది. సో స్లీపర్ అయితే 1000-1200 ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్లాగైనా చేసి అంటే వీకెండ్ కావడం ఒకవైపు, సో ఎట్లాగైనా చేసి పండుగ ఇంకా 2 రోజులే టైం ఉంది. దాని తర్వాత మరి ఇంటికి పోయినా ప్రయోజనం ఉండదు కాబట్టి ఎట్లయినా చేసి ఇవాళ రేపు మనం ఇంటికి చేరుకోవాలి. సో మరి దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యం అయితే పెద్ద ఎత్తున 3500 నుంచి దాదాపు 6000 వరకు కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు ఎలాంటి టికెట్ల రేట్లు పెంచారు, ఏం చేస్తున్నారు, ఎలా దోచుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కేబిహెచ్బి దగ్గర మొత్తం అందరూ కూడా అటు మియాపూర్కి సంబంధించి కూకట్పల్లికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ బస్సుకు సంబంధించి మొత్తం కూడా డిఎంలు ఇక్కడ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, అసలు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మేడం? సో ముందుగా టీజీఎస్ఆర్టీసీ తరఫున ప్రయాణికులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో సంక్రాంతి పండుగ సందర్భంగా గమ్యస్థానాలకు చేరాల్సినటువంటి ప్రయాణికులందరికీ కూడా టీజీఎస్ఆర్టీసీ వారు ఈ రోజు ప్రత్యేకంగా దాదాపుగా ఈ పాయింట్ కేబిహెచ్బి పాయింట్ నుంచి దాదాపు 301 సర్వీసులని ప్రత్యేకంగా నడపడం జరుగుతూ ఉంది. సో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా టీం అందరూ కూడా డిపో మేనేజర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, అందరూ కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ట్రాఫిక్ పోలీస్ అందరితో ఇక్కడ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి టైంకి బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ సప్లై చేయడం, అట్లాగే వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా వాళ్ళందరినీ చూసుకొని అందరు రిజర్వేషన్ ప్యాసింజర్స్ వారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్లే విధంగా ఇక్కడ మేము చర్యలు చేపట్టడం జరిగింది. సో వారికి సర్వీస్ యొక్క వివరాలు కావచ్చు, ట్రాకింగ్ అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని బస్సులు అదనంగా నడుపుతున్నారు? స్పెషల్ బస్సులు ఎన్ని నడుపుతున్నారు? సో ఈ రోజు కేపీహెచ్బి పాయింట్ నుంచి దాదాపు 300 సర్వీసులు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నడుపుతున్నామండి. అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ పెద్ద బస్సులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా అటు డ్రైవర్లకు కానీ క్లీనర్లకు కానీ మీరు చెక్ చేస్తున్నారా? కొంతమంది తాగి వచ్చే డ్రైవర్లు కూడా ఉంటారు, అవేమైనా నోటీస్ చేశారా? సో ఆర్టీసీలో డ్రింక్ చేసి వచ్చేటువంటి డ్రైవర్స్ అయితే ఎవరు కూడా డ్యూటీకి రారండి. సో ఖచ్చితంగా మా డిపో మేనేజర్స్ వారి యొక్క డ్యూటీకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరిని చెక్ చేసి డ్యూటీకి తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఆర్టీసీలో అటువంటి డ్రింక్ అండ్ డ్రైవ్లో ఎటువంటి ఇష్యూస్ ఇంతవరకు రికార్డ్ కాలేదు. సో అట్లాగే మా డ్రైవర్స్ సేఫ్టీ పరంగా కూడా ఈ మధ్య మీరు చెప్పినట్టుగా జరిగినటువంటి ఇష్యూస్ అన్నిట్లలో కూడా సేఫ్టీ ఆస్పెక్ట్స్ తీసుకోవడం జరిగింది. బస్సెస్ హై అండ్ బస్సెస్ అన్నిట్లలో కూడా తగినటువంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ కావచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కావచ్చు, FDAS అనే సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా బస్సెస్లలో చెక్ చేసుకొని పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా కేబిహెచ్బి ఇటు మియాపూర్ ఈ ఏరియాలో మొత్తం ఆంధ్రాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా మంది ఉంటారు. స్పెషల్గా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకురు, ముందుగా ఎట్లాంటి నిబంధనలు తీసుకురు? ఎందుకంటే ఇక్కడ నుంచే దాదాపు సగం హైదరాబాద్, సగం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందు ప్రణాళికలు ఏం తీసుకున్నారు? గవర్నమెంట్తో కోఆర్డినేషన్ కానీ చర్యలు కానీ అసలు దేని పట్ల తీసుకున్నారు? సో మీరు ఇక్కడ ఏంటంటే కేపీహెచ్బి పాయింట్ నుంచి ఎవ్రీ టైం మనకి రోజు వెళ్ళే సర్వీసులకి అదనంగా దాదాపుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దాదాపుగా ప్రతిరోజు 100 సర్వీసులని అదనంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్స్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఆర్టీసీ తరఫున అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తరఫున కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ప్రయాణికులందరికీ కూడా రిజర్వేషన్ సర్వీసెస్ డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ మా బస్సెస్ ట్రాకింగ్ అన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్లో వెబ్సైట్లో అన్నీ కూడా పొందుపరచడం జరిగిందండి. అంటే ముఖ్యంగా ఇప్పుడు సడన్గా అంటే కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు, బుక్ చేసుకున్న వాళ్ళకి బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు పోయే వాళ్ళకి సదుపాయాలు ఎట్లుంటాయి మేడం? సో రిజర్వేషన్ ప్యాసింజర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీస్లో ఆల్రెడీ ముందు బుక్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు ఎవరైనా ప్రయాణికులు రిజర్వేషన్ లేకుండా వచ్చిన ప్రయాణికులకు కూడా రద్దీని బట్టి ప్రత్యేకంగా మాకు సిటీ డిపోస్ నుంచి కూడా మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఒకవేళ అలాంటి ప్రయాణికులు ఎవరైనా అప్పటికప్పుడు వచ్చి బస్సెస్ కావాలన్నా కూడా బస్సెస్ పెట్టడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఎట్లా అంటే మేడం అన్ని చెప్పేశారు కదా. సో ముఖ్యంగా అంటే ఈ డిపోకి సంబంధించి స్పెషల్గా ఇక్కడైతే మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రత ఉంది. బస్సులు కూడా అన్ని వచ్చినట్టు పంపిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు? ఇక్కడ అధికారులకు అందరికీ ఏం దిశానిర్దేశం? అంటే ఇక్కడ ఈ పాయింట్లో ముఖ్యంగా ఏంటంటే పోలీసు వారి సహకారం చాలా అవసరం ఉంటుంది. అదే డీసీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోలీసు టీం కూడా ఈసారి ఎక్స్ట్రా పెట్టడం జరిగింది.
ఈ బస్ స్టేషన్ లోపలికి ప్రైవేట్ వాహనాలు రాకుండా నిరోధించడం జరిగింది. తర్వాత మా ఆర్టీసీ బస్సులకు కూడా టైం కంటే ముందు రాకుండా కరెక్ట్గా ఆన్ టైం వచ్చేటట్టుగా ఇన్స్ట్రక్షన్ ఏం జరిగింది. ఎక్కువ టైం ఇక్కడ నిలపకుండా వెంటనే ఇక్కడి నుంచి క్లియర్ చేస్తున్నాము. సో ఇప్పటి నుంచి దాదాపు సుమారుగా 400-500 బస్సులు ఇక్కడి నుంచి పంపించాల్సి ఉంది. కాబట్టి బస్సులు ఎక్కువ నిలవకుండా మా డ్రైవర్లకు కానీ వివిధ డిపో మేనేజర్స్తో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే ప్యాన్ చేస్తాము. ఒక మంచి పబ్లిక్ అనౌన్స్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. బస్సు వచ్చిన వెంటనే అలర్ట్ చేస్తున్నాము, ఆ ప్యాసింజర్ అందులో ఎక్కించి పంపిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మెడికల్కి సంబంధించి ఏమన్నా అరేంజ్మెంట్ చేశారు సార్? అంటే అప్పటికప్పుడు ఏమన్నా ఇక్కడ జరిగితే అంటే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. తర్వాత మనం సెంటర్లో ఉన్నాం కాబట్టి చుట్టుపక్కల అన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వీ క్యాన్ రష్. అదే ఉంది. తర్వాత పోలీసు వారి సహకారం కూడా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సార్ చెప్పండి, మీరు కూడా ఎట్లాంటి వసతులు కల్పించినారు? ఈ కుక్కట్పల్లి పాయింట్లో మొత్తం ఆంధ్రాకు ఎక్కువగా వెళ్తుంటాయి బస్సులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము బస్సులను పెంచడం జరిగింది. స్ఫూర్తి ఒకటేసారి ట్రాఫిక్ వచ్చినా కానీ మేము సిటీ నుంచి ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా టీంని రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు వారి సహకారం, ఇక్కడ ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేట్ అవర్స్ కాకుండా ఎంత లేట్ అయినా కానీ మేము బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాము. సడన్గా ట్రాఫిక్ వచ్చినా కానీ మేము బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాము. డ్రైవర్లకు ఎలాంటి సూచనలు చేశారు? ఎందుకంటే డ్రైవర్లను ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మాట్లాడమని చెప్తాము. వాళ్ళు రిజర్వేషన్ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళని కరెక్ట్ పికప్ చేసుకొని పాయింట్ చేయమన్నాము. మేము డ్రైవర్లకు డ్యూటీకి వెళ్ళే ముందు వాళ్ళ కంపల్సరీ బ్రీత్ అనేది టెస్ట్ చేస్తాము. అందులో ఆర్టీసీలో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అసలు ఉండదు, అలాంటిది జరగదు కూడా. మా హై ఎండ్ బస్సులలో ఫైర్ అలారం ఉంటుంది, ఏదో ఇన్సిడెంట్ జరిగినా కానీ అలర్ట్ అవ్వడానికి. మా అంత ఎక్స్పర్ట్స్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ సురక్షితులైన డ్రైవర్లు. అలాంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ. సంబంధించి ఎట్లాంటి భద్రతలు తీసుకున్నారు ఏంటి అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు తిమ్మప్ప సార్ ఉన్నాడు. సో సార్ చెప్పండి, ఎట్లాంటి భద్రత తీసుకున్నారు? ఎట్లా ఉంది? కంట్రోల్ అవుతుందా ట్రాఫిక్? ఏంటి? ఎస్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బస్ స్టాప్ నుంచి దాదాపు 350 తెలంగాణ ఆర్టీసీ బస్సులు, 300 దాకా ఏపీ ఆర్టీసీ బస్సులు, అట్లానే ఒక 1000 దాకా ప్రైవేట్ బస్సులు కూడా వెళ్తాయి ఈ రూట్లో. మనం అన్నీ కూడా ఎవరికి రెగ్యులర్ పబ్లిక్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేరుకునే విధంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ సహకారంతో, మా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో అన్ని ఏర్పాట్లు చేసాము. అందరికి కూడా సమయానుకూలంగా వాళ్ళ బస్సులు వచ్చేటట్టు, వాళ్ళందరూ కూడా బస్సులో బోర్డింగ్ అయ్యేటట్టు కూడా జాగ్రత్తలు తీసుకున్నాము. ఎట్లా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు సార్? అంటే ఇటు అటు ఒకవైపు ప్రైవేట్ బస్సులు వెళ్తా ఉన్నాయి, ఇటు గవర్నమెంట్ బస్సులు వస్తూ ఉన్నాయి. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ప్రైవేట్ బస్సులు వచ్చేసి మనం ఆఫ్టర్ 10:30 తర్వాత అలో చేస్తున్నాము. వచ్చినప్పుడు కూడా సింగిల్ లైన్లో వాళ్ళు ఉండేటట్టు మనం వాళ్ళకి సూచనలు సలహాలు మా డీసీపీ గారి నేతృత్వంలో మీటింగ్ పెట్టుకొని, మేడ్చల్ డీసీపీ గారి నేతృత్వంలో మనం సలహాలు సూచనలు కూడా చేసాము. వాళ్ళు కూడా మన సలహాలు సూచనలు చేసినట్టుగా వాళ్ళు సలహాలు పాటిస్తున్నారు. వాళ్ళంతా కూడా సింగిల్ వేలోనే ఇక్కడ నుంచి అప్పుడు కుకట్పల్లి వైజంక్షన్ వరకు కూడా సింగిల్ వేలో వాళ్ళు పెట్టుకొని ప్రయాణికుల్ని వాళ్ళు ఎక్కించుకునేటట్టు కూడా మనం చెప్పాము. వాళ్ళు ఆ విధంగా పాటిస్తున్నారు. నిన్న కూడా పాటించారు, ఈ రోజు కూడా పాటించినట్టు మేము చూస్తాం. ముఖ్యంగా ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ తీసుకొచ్చారు సార్ ఇక్కడ ఈ జోన్ వరకు? కొత్తగా ట్రాఫిక్ రూల్స్ ఏం లేదు, బట్ ముందే మా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో పటిష్టంగా ముందు నుంచే ఏర్పాట్లు చేసుకొని సవ్యంగా ప్రయాణం చేసేటట్టు, సవ్యంగా ట్రాఫిక్ పోయేటట్టు మనం ఏర్పాట్లు చేసుకున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటికైతే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్గా ఉంది. ముఖ్యంగా దాదాపు ఏదైతే కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని మేము త్వరగా కంప్లీట్ చేస్తాము. అలాగే ట్రాఫిక్ మరికొద్ది క్షణాల్లో కూడా ట్రాఫిక్ అంతా 11:30 వరకు మొత్తం కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి.